రేవంతన్ సార్కు చంద్రాల సారన్న ఆ సారల్ల కులపోళ్ళన్న మస్తు ఇష్టం. చంద్రాల సారే నాకు గురువు అని అప్పట్లో చెప్పిండు. ఎందుకంటే అప్పట్లో ఆ సారు కిందనే పని చేసిండు కదా. మొన్న అక్కడ చంద్రాల సారు ముఖ్యమంత్రి కాగానే పిలుచుకొని మాట్లాడిండు. అంతా మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో చంద్రాల సారు మీకు గురువు కదా అంటే మస్తు కోపం చేసిండు. అప్పుడు సారు అంత కోపానికి ఎందుకు వచ్చిండు అనేది సమజ్ కాలే, కానీ ఇప్పుడు సమజ్ అయింది. అప్పట్లో రేవంత్ సారు రెడ్ల గురించి చాలా గొప్పగా చెప్పిండు కదా. ఇప్పుడు కూడా అట్లనే కమ్మోల గురించి కూడా గొప్పగా చెప్పిండు. కమ్మ కులపోలంటే తల్లసొంటి ప్రేమ చూపిస్తారని చెప్పుకొచ్చిండు. హైదరాబాద్ లో అయిన కమ్మోల మీటింగ్ కు పోయి ఆయన మాట్లాడిండు. కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అని అన్నారు. కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన. ఇదే కాదు, ఎన్టీ రామారావు లైబ్రరీలో చదువుకున్నందుకే సార్ ఇంత పెద్దోడు అయిందట. ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. హైదరాబాద్ ను డెవలప్ చేసేందుకు కమ్మోలు రావాలని పిలిచిండు సారు. వాళ్ళకు మస్తు తెలివి ఉందట. ఆ తెలివిని డెవలప్మెంట్ కోసం వాడుంటని చెప్పిండు. ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఎలాంటి భేషజాలు అక్కర్లేదు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఇక్కడ దాకా మంచిగానే ఉన్నది కానీ అటెన్గా ఇంకో ముచ్చడి చెప్పిండు సారు. అదేందో పాలినూరి కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసి ఉంటారని చెప్పి అది ఇవాళ కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన, మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. అబ్బరా కొడుక మంచిగా చెప్పిండు కదా సార్ ముచ్చట. మంచిగా భూమి నీళ్ళు ఏడుంటే కమ్మోళ్ళు ఆడుంటారని సార్ చెప్పుకున్నాడు. పాపం ఇదే ముచ్చట ఇప్పుడు రేవంత్ సార్ కు పెద్ద పర్షాన్ తెచ్చిపెట్టిందట. మొదలు మంచిగానే మొగుల మీదకి ఎత్తినావు గానీ మళ్ళీ ఇట్లెందుకు జాలట్లా పడేసినావు అని ఆ మీటింగ్కి వచ్చిన కమ్మోళ్ళు మస్తు బాధపడుతున్నారట. అంటే మీ మంచి భూములను, నీళ్ళ సౌలతున్న భూములను దోసుకునేటోళ్ళకి కనపడుతున్నావా అని కోపం చేస్తున్నారట. మొన్న ఓట్లప్పుడు ఆంధ్రలో బీజేపీతో సోపతి పెట్టుకున్నా తెలంగాణలో సైకిల్ పార్టీ కమ్మోళ్ళు అందరం చెయ్యి పార్టీకే ఓటేసినాం. అయినా కానీ మమ్మల్ని అంటారా? దునియా అంతా తెలిసేటట్టు మేము పండుగ చేసుకుంటుంటే అక్కడికే వచ్చి మా పరువు తీసిపోయిందని ఏడ్చుడు ఒక్కడే తక్కువ ఉండదట. పిలిచిదాన్ని ఇచ్చుకున్నట్టే అయిందని కళ్ళలో నీళ్ళు తీసుకున్నారట కమ్మోళ్ళు.